ఉచిత యోగా ఈ మహత్కార్యానికి ఇచ్చేసినటువంటి అతిథులకి మరి యోగా అభిమానులకి సాయంకాల సోమాంజలి. యోగా చిత్తవృత్త నిరోధ సమర్థం యోగా యుజ్యతే, ఇలాంటి రకరకాల నిర్వచనాలు ఉన్నాయి. యోగా అనేటటువంటిది ఎన్నో రకాలుగా మనకి కనబడేది, అంటే రకరకాల పద్ధతుల ద్వారా ఎన్నో రకాల యోగా పద్ధతులు అనేటటువంటి మనకు కనబడేవి. దీంట్లో ముఖ్యంగా జ్ఞాన యోగా, భక్తి యోగా, కర్మయోగా, అదేవిధంగా రాజయోగా, ఆ తర్వాత ఇంకా రకరకాలుగా అంటే విన్యాస యోగా, కొన్ని యోగా పద్ధతులు ఉండేటివి. వీటన్నింటినీ కలిపేసి 4 యోగా పద్ధతుల ద్వారా మనకు స్వామి వివేకానందుడు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఈరోజు ఈ ఉచిత యోగా అనేటటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా మా గురువు గారైనటువంటి శ్రీ గర్మిళ్ళ శ్రీనివాసరెడ్డి గారిని మీ కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఈ ఉచిత యోగా అనేటటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు శ్రీమతి కెఎస్ శ్యామలాదేవి మేడం గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఈరోజు విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి శ్రీ పుల్లూరు శ్రీనివాస్ గారు, అంతర్జాతీయ యోగి గారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. సార్ గారికి పుష్పగుచ్చం అందజేయాల్సిందిగా గురుగారు శ్రీనివాసరెడ్డి గారిని కోరుతున్నాం. అదేవిధంగా ఇంకొక గౌరవ అతిథి శ్రీమతి పూదరి సునీత ప్రభాకర్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సునీత ప్రభాకర్ గారికి శ్రీ రాజేందర్ గారిని పుష్పగుచ్చం అందజేయాల్సిందిగా కోరుతున్నాం. ఇదే విధంగా సూర్యానగర్లో ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నటువంటి శ్రీ సత్యం గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. व्यापार में जो समय बचता है वो जाता भाग दौड़ में, अपने तन मन को कब देंगे हम समय। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, शाम को नहीं तो सुबह को होगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा।
उसने खुद को भी तो जीत लिया है। मन की चंचलता का दमन यह करता, रोगों का भी यह उपचार करता। तो आओ अपनाए योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। सुबह को नहीं तो शाम को होगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। योगा 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 योगा, आओ मेरे दोस्तों हम अपनाए योगा। आज की जिंदगी की दिन रात भाग दौड़, काम के दबाव को, रिश्तों में अभाव को, मानसिक तनाव को दूर यह करता, आत्मिक शांति भी हमको है देता। तो आओ अपनाए योगा 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 योगा। ఈ ఉచిత యోగా కార్యక్రమం గురించి తన యొక్క ప్రారంభోపన్యాసం ఇవ్వాల్సిందిగా గురుగారు శ్రీనివాసరెడ్డి గారిని కోరుకుంటూ సభను తనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఓవర్ టు శ్రీనివాసరెడ్డి సార్. అందరికీ శుభ సాయంకాలం. ఈ కార్యక్రమానికి నేను ఆహ్వానించగానే ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుత కలెక్టర్ గారు లీవ్పై వెళ్ళి ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా బాధ్యతలను నిర్వర్తిస్తూ చాలా బిజీగా ఉన్న యోగాభిమానంతో నేను పిలవగానే విచ్చేసినటువంటి మన అడిషనల్ కలెక్టర్ శ్రీమతి శ్యామలాదేవి మేడం గారికి, అదే మాదిరిగా శ్రీనివాస్ పుల్లూరి గారు 10 సంవత్సరాల క్రితం నాకు హాఫ్ డే అంటే హాఫ్ డే కేటాయించేది, ఫుల్ డే అంటే ఫుల్ డే కేటాయించేది. ఇప్పుడు 1 గంట కేటాయించానంటే వారికి సమయం లేదు. 15 రోజులు జపాన్లో ఉంటే 15 రోజులు రష్యాలో ఉంటాడు. సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఏమైనా వాట్సాప్ మెసేజ్లు. అలాంటి తరుణంలో నాకు 48 అవర్స్ టైం ఇచ్చాడు. ఈరోజు రేపు నాతో గడుపుతున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ఇంటిని నిర్మించగానే వినాయకునప్పుడు, బతుకమ్మప్పుడు మా వార్డు కౌన్సిలర్ గారు వస్తూ ఉంటారు, లీడర్లు వస్తూ ఉంటే ఎవరో పరిచయం చేస్తుంటారు, యోగా మాస్టర్ని పరిచయం చేస్తూ ఉంటే, ఫస్ట్ టైం నీ దగ్గరికి వచ్చిన యోగాకు అని చెప్పి నా దగ్గరికి కొన్ని రోజులు యోగా శిక్షణ పొందినటువంటి మా వార్డు కౌన్సిలర్ శ్రీ సునీత పూదరి ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కొన్ని సంవత్సరాలు సిపిఐ భవన్లో 7 హిల్స్ హై స్కూల్లో ఉచిత శిక్షణ ఇస్తూ, ఇక ఇంటి నిర్మాణం అని కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడ నుంచి నేను ఇక్కడికి రాగానే అక్కడ ఉచితంగా సేవలు అందిస్తున్నారు, ఇప్పటికీ సేవలు అందిస్తున్నారు శ్రీమతి సంధ్య మేడం గారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మంచిర్యాలలో సూర్యనగర్ నేను ఫస్ట్ రాగానే కొంచెం పల్లెటూరి వాతావరణంలాగా అనిపించింది, నాకు సిటీలాగా అనిపించలే ఇక్కడ. అలాంటి తరుణంలో బస్సులో ఉండి టికెట్ 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 అని కాకుండా యోగా యోగా అంటూ నరేంద్ర మోడీ గారి యొక్క కళలు, ఒక ఎంపీ యోగా చేస్తున్నాడు, ఒక ఎమ్మెల్యే యోగా చేస్తున్నాడు, ఒక టీచర్, ఒక ఆఫీసర్ యోగా చేస్తున్నాడు, కానీ పల్లెటూళ్ళల్లో ఎవ్వరు యోగా చేయడం లేదు అని చెప్పి వారు ఆవేదనకు గురవుతుంటారు. సో అలాంటి తరుణంలో పల్లెటూరి వాతావరణంలో ఉన్నటువంటి చాలామందికి ఉచితంగా యోగా శిక్షణ ఇస్తూ ఎందరెందరో మహిళా మనులకి, పురుష మహాశైలకి ఆరోగ్యాన్ని ప్రసాదించినటువంటి మా సత్యనారాయణ గారు, ఆర్టీసీ కండక్టర్,
కానీ కండక్టర్ సత్యనారాయణ కాదు, ఆయన యోగా సత్యనారాయణ. ప్రియమైనటువంటి నా శిష్య బృందం, చాలామంది యోగా టీచర్స్ ఉన్నారు. దయచేసి అన్యతగా భావించొద్దు, వేదిక జరిగిపోదు. చాలామంది టీచర్స్ ఉన్నారు. అదే మాదిరిగా నా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మీరంతా విచ్చేసి ఈ కార్యక్రమానికి ఒక శోభను తీసుకొచ్చినందుకు మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఆరోగ్య అభివందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ 2002లో ఐఎమ్ ది భోగి. యోగా చేంజెస్ ఫ్రమ్ ఎనిమల్ క్యారెక్టర్ టు గాడ్ క్యారెక్టర్, వన్ డెఫినిషన్. 2002కు నాకు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఎప్పుడైతే యోగాకి వచ్చేసానో నాకు దైవీ లక్షణాలు వచ్చాయి. సో 2002 నుంచి 2007 వరకు అలాగే ఆహార నియమాలు పాటించకుండా యోగా సాధన చేశాను. 2007లో బెంగళూరు యోగా యూనివర్సిటీలో వైఏసీ పూర్తి అయిపోయింది. అక్కడ శిక్షణ తీసుకొని విచ్చేసిన తర్వాత 2008లో మా గురువుగారు, నాకు యోగా అంటే తెలియదు, ఓనమాలు నేర్పించారు, శ్రీ బెల్లంకొండ మల్లారెడ్డి గారు. వారికి కూడా ఇన్విటేషన్ ఉంది, రాలేకపోయారు, చింతిస్తున్నాను. వారి ఆధ్వర్యంలో చెన్నూరులో ఒక పెద్ద ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాం 15 రోజులు. చాలా అది విజయవంతంగా ముగిసింది. అక్కడ నుంచి 2008 నుంచి ప్రతి సంవత్సరం, ఇప్పుడంటే గంట యోగా పెట్టినప్పుడు 2 గంటలు యోగా, కొన్ని నెలలు 4 o'clock కూడా యోగా పెట్టినా, భగవద్గీత చాంటింగ్, 2-3 వచ్చేటి వాళ్ళు. సో సమాజానికి 2 గంటలు అవసరం లేదని చెప్పి భావించి 1 hour కుదించాను దాన్ని. 2012లో స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహించి అటు విద్యార్థులకి ఇటు పెద్దవారికి ఆరోగ్యాన్ని ప్రసాదించడం కొరకు కొన్ని వేల మందికి యోగా శిక్షణ ఇస్తూ స్వామి వివేకానంద యోగా ట్రస్ట్ ఎస్వ్యాస యోగా యూనివర్సిటీ నుంచి బెంగళూరు నుంచి మాకు రికగ్నిషన్ ఉంది. ఇప్పటికీ దాదాపు ఒక 300 మంది యోగా టీచర్స్గా శిక్షణ ఇచ్చాం. సో వారికి దాదాపుగా ఒక 30 మందికి మొన్న మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ వెల్నెస్ సెంటర్లలో ఉద్యోగాలు కూడా వచ్చాయి. నాకు తెలిసి 20 మంది, ఇంకొక 10 మంది ఉన్నారు, వారు మీకు తెలియదు. అదే మాదిరిగా కరోనా వచ్చింది, తర్వాత ఇంటి నిర్మాణం, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ స్థానాన్ని నా శిష్యురాలు అక్కడ పూరిస్తున్నది. ఫస్ట్ ఫ్లోర్ యోగాకు కేటాయించాను కంప్లీట్గా. సో అది నిర్మాణం కావాలంటే ఇంకా కొన్ని నెలలు పడుతుంది. మరి పోస్ట్ పోన్ ఎందుకని చెప్పి, కింద ఉంది కదా ప్లేస్ అని చెప్పి ఒక నిర్ణయానికి విచ్చేసి మళ్ళీ నిరంతరము నాకు అక్కడ ఉన్నటువంటి ఆ మహానీయుడు స్వామి వివేకానందుడు, కృష్ణ భగవానుడు, వారు నాకు ఇచ్చే ఆ ఎనర్జీ ఉన్నంత వరకు నేను ఉచితంగా 1 గంట సేపు ఇదే వేదికగా మీకు ఆరోగ్యాన్ని పంచడం కొరకు ముందుకు వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు.